నంద్యాల ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ వైసీపీలకి పరీక్ష పెడుతున్నటువంటి నియోజకవర్గం. దీంట్లో అర్జెంటుగా తమ ఉనికిని కూడా చాటుకోవాలని ప్రయత్నిస్తోంది కాంగ్రెస్ పార్టీ. దిగ్విజయ్ సింగ్తో అక్కడ సభ ఏర్పాటు చేయడానికి సిద్ధపడుతోంది. ఇంకొక వైపును చూస్తుంటే నంద్యాలలో కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతల బెదిరింపు ధోరణిలో, బుజ్జగింపు ధోరణిలో, రౌడీ షీటర్లుగా ఉన్నటువంటి వాళ్ళకి పార్టీ సమావేశం పెట్టి మరి ఆ సమావేశంలో మీరు గనక తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే రౌడీ షీట్లు ఎత్తివేస్తామన్న హామీని జిల్లా అధ్యక్షుడు ఇవ్వడం ఒక ఎత్తు అయితే, ఆ తర్వాత కొంతమందిని స్థానికంగా ఉన్నటువంటి నాయకుల్ని బెదిరిస్తున్నారన్నటువంటి ఫోన్ కాల్స్ కూడా పెద్ద ఎత్తునే కనబడుతున్నాయి. ఇంకొకటి తాజాగా చోటు చేసుకున్నటువంటి పరిణామం, శిల్పా మోహన్ రెడ్డితో పాటుగా వచ్చేసినటువంటి నంద్యాల మున్సిపల్ కౌన్సిలర్లని తిరిగి పార్టీలోకి రాకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయంటూ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు హెచ్చరించడం. ఇట్లాంటి సాధారణంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు లైట్ తీసుకోవచ్చు, కానీ ప్రజల్లో ఇదొక ఆగ్రహావేశాలతో కూడినటువంటి సంకేతాలను ఇచ్చినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎన్నికల సమయంలో చాలా జాగ్రత్తగా మాట తూలకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాంటిది రౌడీ షీటర్లని పార్టీకి పని చేసి పెట్టమంటాం ఒక ఎత్తు. రెండవది, ఆ రౌడీ షీటర్లకి రౌడీ షీట్లు ఎత్తేస్తామంటే నిన్నటిదాకా ప్రజల మీద దుర్మార్గాలు చేసినటువంటి వాళ్ళని బెదిరించమని జనంలోకి పంపించినటువంటి సంకేతం ఈ రోజున వెళ్తోంది. ఇంకొకటి, వాళ్ళు రేపు పొద్దున ఇట్లాగ దౌర్జన్యాలు చేసినో లేకపోతే బెదిరించినో ఓట్లు తెప్పిస్తే వాళ్ళ మీద రౌడీ షీట్లు ఎత్తేస్తారు, ఆ విధంగా వాళ్ళకి పాజిటివ్ చేసి జనానికి నష్టం చేస్తారన్నటువంటి సంకేతం జనంలోకి ఆల్రెడీ వెళ్ళిపోయింది. ఇంకొకటి, స్థానిక నేతలు తమ మాట విననటువంటి వాళ్ళని బెదిరింపు ధోరణులకు పాల్పడతాం అన్నటువంటిది కూడా తీవ్రంగా ప్రజల్లో చర్చనీయాంశం అవుతుంది. ఈవేళ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏ అంశాలు పట్టించుకోకపోయినా సోషల్ మీడియా పెద్ద ఎత్తున వైరల్ అయ్యేటువంటి అన్నీ కూడా నెగిటివ్ ఇష్యూస్. ఈ నెగిటివ్ ఇష్యూలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అక్కడ ఉన్నటువంటి మైనారిటీ నేతల్ని తిట్టిపోయడం, ఇంకొకటి రౌడీ షీట్లకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావించినటువంటి విషయం కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తక్కువగా వచ్చింది, కానీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఓ పక్కన వాట్సాప్ గ్రూపులు, ఫేస్బుక్ గ్రూపులు, మరో పక్కన ట్విట్టర్లు, ఇవన్నీ పెద్ద ఎత్తున చేతుల్లో ఉన్నటువంటి సమయంలో ఏది దాచేస్తామనుకుంటే అది అవివేకమే. తెలుగుదేశం పార్టీ నాయకులు ఈవేళ కింద స్థాయిలో ప్రవర్తిస్తున్నది మాత్రం అత్యంత ఘోరంగా ఉందన్నటువంటిది ఆ పార్టీ అగ్రనాయకత్వం ఆలోచించాలా. సీనియర్ నాయకులు ఎవరు అక్కడుండి ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళకి సలహాలు ఇస్తున్నటువంటిది కనబట్టలేదు. అంతా అఖిలప్రియ మీదనే వదిలేయడం. అఖిలప్రియమో నాయకులందరూ మనం గెలిపించి తీరాలని చెప్పి తన పని తాను చేసుకుంటూ పోతుండటంతో ఈ కింద నాయకులందరూ ఎవరిష్టారాజ్యంగా వాళ్ళు మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో గెలిచేయడానికి ఎలాంటి పనికైనా తెగిస్తారన్నటువంటి సంకేతం జనంలోకి వెళ్తుంది. మరొక వైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే కౌన్సిలర్లు ఎవరైతే చేరారో వాళ్ళని తిరిగి తీసుకురావడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు కూడా అక్కడ అపహాస్యం పాలవుతున్నాయి. ఇక్కడ తాము చేసినటువంటి ఇంకొక పక్కన ఈవేళకి వాళ్ళ అర్జెంటుగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రకటిస్తుండటం, ఆ అభివృద్ధి కార్యక్రమాలని గురించినటువంటి ప్రచారం, ఇదిగో ఇవి చేస్తున్నాం అని ఇప్పటికిప్పుడు ప్రచారం చేస్తూ ఉండటం కూడా ఓ పక్కన అధికార పార్టీకి మైనస్తే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానికంగా వీటిని తిప్పికొట్టడంలో పెద్ద ఎత్తునే సక్సెస్ అవుతోంది. మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే సోషల్ మీడియాని పెద్ద ఎత్తునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడుకుంటుంది. ఇంకొకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ రోజున అవసరం కొంతమంది సీనియర్ నాయకుల్ని గ్రౌండ్ లెవెల్కి పంపించడం. అక్కడ శిల్పా మోహన్ రెడ్డి మీద పాజిటివ్ ఎంత ఉందో వ్యతిరేకత కూడా అంతే ఉంది. ఆయనకి సింపతి ఎంత ఉందో అదే సమయంలో అవతల ఉన్నటువంటి వాళ్ళకి కూడా అంతే సింపతి ఉంది. ఈ సమయంలో సీనియర్ నాయకులందరూ కూడా ఆయన మీదకే భారం వదిలేయడం కాకుండా పార్టీ తరఫున అక్కడ కొంతమందిని పంపించాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి ఆ పార్టీ నాయకులు కూడా చెప్తున్నటువంటి మాట. ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఇప్పటికిప్పుడు కొత్త సంక్షేమ పథకాలు, రోడ్లు వేయడం కావచ్చు, పెన్షన్లు అడిగిన వాళ్ళందరికీ ఇచ్చేయడం కావచ్చు, అక్కడే స్కీమ్స్ అన్నింటినీ కూడా ఇంప్లిమెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయడం కావచ్చు శరవేగంగా చేస్తున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎత్తుల్ని గురించి ఓ పక్కన స్పష్టంగా కనబడుతున్నప్పుడు అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి, ఇటు పక్కన తెలుగుదేశం పార్టీ వ్యవహార శైలి ఇద్దరికీ కూడా స్థానిక నేతల మీదనే భారాలంతా వదిలేసినటువంటి నేపథ్యంలో ఇద్దరిలో కూడా కొన్ని వ్యతిరేకతలు, కొన్ని పాజిటివ్స్ రెండు ఉంటాయి. కాబట్టి అగ్రనాయకులు కొంతమంది రానున్న రోజుల్లో అక్కడికి చేరి మొత్తం మళ్ళీ రాజకీయం అంతా కూడా రసవత్రంగా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే శరవేగంగా జరుగుతుంది. కాకపోతే అది ఏ మేరకు సక్సెస్ అవుతుంది, సోషల్ మీడియా క్యాంపెయినింగ్ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అవుతుందా, లేదంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా క్యాంపెయినింగు, రెండవది జనంలోకి వెళ్ళడం ద్వారా తెలుగుదేశం పార్టీ సక్సెస్ అవుతుందా అన్నటువంటిది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న.